హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి. మనకి సిలిండర్ పైప్ పెట్టారు కదా బయట, అక్కడంతా వుడ్ వర్క్ కూడా రెడీ చేపించేశాను. అంటే ఇట్లా వచ్చింది అవుట్లుక్ అనేది. ఇది బాల్కనీ అండి, వాష్ ఏరియా బాల్కనీ అనమాట. ఇట్లా ఒక టాల్ లేదుగా పెట్టించాను. ఏంటంటే ఇందులో చేపర్లు చీపుర్లు చాటలు అన్నీ పెట్టించేద్దాము అని చెప్పేసి ఇక్కడంతా లాండ్రీ యాక్సెసరీస్ పెట్టిద్దాము అని అనుకున్నాను. ఇక్కడంతా గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్ అంతా ఏంటి అంటే మనకి లాండ్రీ అంటే ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అక్కడ గ్రానైట్ వేపిస్తాను. గ్రానైట్ వేపించేసాను కూడా, ఆల్రెడీ అయిపోయింది అక్కడ. ఇంకా కింద ఇది సిలిండర్ అనమాట. సిలిండర్ కూడా కరెక్ట్ ఫిట్ అయిపోయింది. మనకి వీల్ వస్తుంది కదా సిలిండర్కి, దాంతోపాటు పెట్టేశాను అనమాట. ఇది ఇక్కడ బయట సెటప్ వాష్ ఏరియా. ఇక్కడ ఏంటంటే మనకి ప్లేవుడ్ వేశారు. వాటర్ పడితే పాడవకుండా వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ ఉంటుందంట కదా, అదైతే వేశారనమాట, వర్షం పడితే తడవకుండా. ఇది వచ్చేసి బాల్కనీ గ్రిల్ అనమాట. మీకు అటు సైడ్ బాల్కనీ గ్రిల్ చూపించాను కదా, ఇప్పుడు ఇటు సైడ్ బాల్కనీ గ్రిల్ అనమాట. ఇది కూడా 2 పార్టీషన్స్ పెట్టాను. ఎందుకంటే పైన పార్టీషన్ ల్యాడర్ స్టూల్స్ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేయని పెట్టచ్చు అని చెప్పేసి కింద మొక్కలు పెట్టుకుందామని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం చేంజ్ చేపిద్దాం అనుకున్నాం కదా టీవీ యూనిట్, అలాగే 5 పార్టీషన్స్. ఇది రెడీ అయిపోయిందనమాట. చేంజ్ అయితే చేసేసారు. వైరింగ్ అంతా లోపల నుంచి ఇచ్చేసేసారండి. మనకి సింగిల్ వైర్ కూడా బయటికి కనిపించదు అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. నేను చెప్పకుండానే వాళ్ళే చేశారు. మొత్తం అసలు ఏం వైర్ అనేది మనకి ఇంట్లో అసలు ఎక్కడ కనిపించదు. అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఇంకా వచ్చేసి ఇది మనకి ఎంట్రన్స్ డోర్, మెయిన్ డోర్ అనమాట. మీకు చెప్పాను కదా బిల్డర్ ఇచ్చారు అని, ఇది ఇచ్చారనమాట. ఇది పక్కన ఫ్లోర్ అనమాట. నేను చూపిస్తున్నా పక్కన ఇల్లు మీకు. ఇది మన బిల్డర్ ఇచ్చారు అని మీకు చూపిస్తున్నాను. ఈ లాక్లు ఇచ్చారు, ఈ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇవన్నీ వద్దు అని మనం మార్పించుకున్నాం అనమాట. ఈ టైల్స్ ఇచ్చారు, బిల్డర్ ఇచ్చిన టైల్స్ ఇవన్నమాట. వైట్ ఎక్కువ బాగుంటుందండి, చాలా బాగుంటుంది వైట్. అసలు మైనస్ ఏమి ఉండదు వైట్లో, కాకపోతే మెయింటెనెన్సే ఎక్కువ. అది చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నేను నా వయసుగా అంత చేసుకోలేను. నేను ఒక్కసారి క్లీన్ చేయగలుగుతాను రోజుకి. అందుకని చెప్పేసి ఇంకా నేను చూసారు కదా గోల్డ్ కలర్ టైల్స్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకేవి బిల్డర్ ఇచ్చినవి మాకు. ఈ గెడలు కానీ స్విచ్ బోర్డులు కానీ ఇవన్నీ బిల్డర్ ఇచ్చారు. ఇంకా లోపలంతా వైటే అండి వీళ్ళది. నేను ఇది ఇంకా అప్పటికి సేల్ అవ్వలేదన్నమాట, పక్కన ఉంది. ఇప్పుడైతే అయిపోయింది, సేల్ అయితే అయిపోయింది. వాళ్ళు కూడా వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. మీకు సేల్ అవ్వనప్పుడు చూపిస్తున్నాను, ఎందుకంటే మన వుడ్ వర్క్ మెటీరియల్ అంతా ఇక్కడే పెట్టుకునే వాళ్ళము. ఇంకా బిల్డర్ ఇచ్చిన సింకులు కానీ ఏమీ మేము తీసుకోలేదండి. ఈ వీడియోలో చూపిస్తే మాకు కూడా ఒకసారి గుర్తుంటుంది కదా లైఫ్లో అన్నట్టు. ఈ ట్యాప్స్ ఇచ్చారు చూడండి. ఈ ట్యాప్స్ అయితే ఇవి కూడా వద్దనుకున్నాను నేను. ఈ సింక్ ఇచ్చారు. ఇది బిల్డర్ ఇచ్చినదండి, బేసిక్ బిల్డర్ ఇల్లు ఇది. అంటే ఇలా అమ్ముతున్నారు ఇప్పుడు. ఈ గళ్ళు ఇవన్నీ పెట్టేసి అమ్ముతున్నారు అని మీకు చూపిస్తున్నాను. ఇలా ఇచ్చారు. ఇందులో నేను చాలా అంటే చాలా మార్చానండి. సింగిల్ సింక్ కూడా ఉంచుకోలేదు, ట్యాపులు ఉంచుకోలేదు, అసలు ఏది ఉంచుకోలేదు. కనీసం వాళ్ళు ఇచ్చిన పైపులు కూడా ఉంచుకోలేదు నేను. సీరా కంపెనీవే ఇచ్చారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు సెటప్ ఇస్తారు, సెట్ లాగా ఇస్తారు. ఒకటి వద్దు అన్నామంటే ఇంక మనకి వాళ్ళు ఏమీ ఇవ్వరు అనమాట. ఏమీ ఇవ్వలేదు, నేను వాళ్ళు ఏమీ తీసుకోలేదు. అంటే ఇంకా వాళ్ళవన్నీ వేస్ట్ అయిపోయినట్టే నాకు. లుక్ వైజ్గా బాగుండాలి అనుకున్నప్పుడు వద్దు అనుకున్నాను అనమాట. అందుకనే నాకు ఎక్స్ట్రా చాలా యాడ్ ఆన్ అయిపోతూ ఉన్నాయి. ఇలా మీరు ముందే డిసైడ్ చేసుకోండి, బిల్డర్ ఇచ్చినవి తీసుకోవాలా లేదంటే లేదు అని చెప్పేసి. అంటే చూడండి ఆ గెడలు ఎంత చిన్నగా ఉన్నాయి. మనం ఎప్పుడన్నా ఒక 1 వీక్ బయటకు వెళ్ళాలంటే అసలు ఎలా ట్రస్ట్ చేసి వెళ్తాను చెప్పండి. అందుకని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. ఇంకా నేనే పెట్టించేసుకున్నాను. ఒక్కసారి కాస్ట్ పెట్టామంటే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. అదొక్కటే థీమ్ నాది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా పెట్టించేసాను రాడ్స్. కాకపోతే ఇది నేను చెప్పలేదండి, నేను ఎందుకు అప్పుడు చెప్పుకోలేదో నాకు తెలియలేదు. సైడ్కి పెట్టారు, ఈయన చేశారనమాట, నాకు చేసి పంపించారు ఆ వీడియోని. సైడ్కి పెట్టారు, అది తీపిచ్చి మళ్ళీ మార్పించాను. మీకు అది కూడా చూపిస్తాను. నేను ఎందుకు చెప్పలేదు అనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు. వాల్కి అక్కడ పెట్టద్దు అని చెప్పాల్సింది నేనే. ఇంకా తర్వాత అయితే మార్పించానండి, అదొక చిన్న మిస్టేక్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సింకులు చూడటానికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మనం గ్రానైట్ టైల్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. ఇంకా క్రాకరీ యూనిట్లోకి అక్కడికి ఇంకా అందుకని సింక్ చూడటానికి వచ్చాము. మా ఇంటీరియర్ ఆయన ఏదో డైమెన్షన్ ఇచ్చాడు. ఆ డైమెన్షన్కి అస్సలు దొరకలేదు అంత చిన్న సింకులు. మాకైతే తిరిగి నీరసం వచ్చింది సింకుల విషయంలో. ఇంకా అక్కడ అయిపోయి మిర్రర్స్ దగ్గరికి వచ్చాము. మిర్రర్స్ ఏమో ఇంక ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నాం అనమాట. లైట్ మిర్రర్స్ ఆర్డర్ ఇస్తున్నాము. ఇంకా వాటి కోసం ఆర్డర్ ఇవ్వడానికని వచ్చేసాము. ఇది ఇంటి దగ్గర వెళ్ళండి, మేమే ఇచ్చేసాం అనమాట ఆర్డర్. 2 మిర్రర్స్ కావాల్సి వచ్చినాయి. క్రాకరీ యూనిట్ దగ్గర ఒకటి, మనం ఇంకో సింక్ పెట్టిస్తున్నాం కదా అక్కడ ఒకటి, ఇంకా ఆ 2 పెట్టడానికి వచ్చాము. ఇది మా ఇంటి దగ్గర నియర్ బై ఉంది. ఇంక ఇక్కడే ఆర్డర్ చేసాము. వాళ్ళకి ఇన్స్టాలేషన్ కూడా ఈజీ కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యానులు చుట్టానికి వచ్చేసాము.
మా పాప రూమ్లోకి ఇదిగోండి యూనికార్న్ ఫ్యాన్ పట్టుకుందా, ఇంకా పట్టుకోవడం అదే కావాలనింది. ఇంకా సరే నాకు కూడా థీమ్కి సెట్ అవుతుంది కదా, పింక్ వేపిస్తున్నాము, లైట్ పింక్ డార్క్ పింక్. కబోర్డ్స్ అంతా డార్క్ పింక్ వచ్చాయి, లైట్ పింక్ ఏమో పెయింటింగ్కి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి ఇంకా అదే ఫ్యాన్ నేను కూడా ఫైనల్ చేశాను అనమాట. ఇంకా ఫ్యాన్ల విషయంలో పెద్ద ఏమి ఎక్కువ చూడలేదులేండి. చూసిన వాటిల్లో నాకు బెస్ట్ కలర్స్ అనిపించినవి తీసేసుకున్నాను, మ్యాచింగ్ కలర్స్ అనేవి. ఫ్యాన్లో కూడా ఇన్ని వెరైటీలు తెస్తారా అన్నారు మొన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో. మరి తెస్తాం కదండి, కలర్స్ మ్యాచింగ్ ఉండాలంటే తేవాలి కదా. అలాగే మరి హాల్లోకి 2 ఫ్యాన్స్ ఒక కలర్ తీసుకున్నాను, మెయిన్ బెడ్రూమ్లోకి ఒక ఫ్యాన్ కలర్, డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఫ్యాన్ కలర్, మా పాప రూమ్లోకి ఒక ఫ్యాన్ కలర్, ఇన్ని కలర్స్ అయితే తీసుకున్నాము. అన్నీ క్రాంప్టన్ కంపెనీ అండి. మేము లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏవైనా సరే అన్నీ క్రాంప్టన్కే వెళ్ళిపోయాము. ఎందుకో రివ్యూస్ కానీ సర్వీస్ కానీ బాగుంటుంది అని చెప్పారు. ఇంకా ఆ ట్రస్ట్తో ఇక్కడికైతే వచ్చేసాము. వేరే ఫ్యాన్స్కు అసలు చూడలేదండి, క్రాంప్టన్ కంపెనీ అన్నీ చూసాము, ఇంకా అవే తీసుకొచ్చేసాము అనమాట. మా సీలింగ్ లైట్స్ కానీ అన్నీ, ఇంకా రూప్ లైట్స్ కానీ ఏమైనా కానీ క్రాంప్టన్ కంపెనీయే తీసుకున్నాము. పాప ఫ్యానే ఎక్కువ కాస్ట్ అయిందండి, చాలా అంటే చాలా అయిందిలేండి. అది 2 ఫ్యాన్లు వచ్చాయి, నాకైతే నా బడ్జెట్కి ఒకటే వచ్చింది. గ్లాస్ ఫ్యాన్ అంటే అది నాకు తెలీదు, పెట్టేటప్పుడు మా ఎలక్ట్రీషియన్ చెప్పారు ఇదేంటంటే గ్లాస్ ఫ్యాన్ తెచ్చారు పాప రూమ్లోకి అని. అప్పుడు మనకు తెలియదు అది గ్లాస్ ఫ్యాన్ అని. అది అడిగింది, బాగుంది అనిపించింది నాకు కూడా. అది అడిగిందని కాదులేండి, నాకు సెట్ అవుతుంది అనిపించింది కలర్ కాంబినేషన్, అందుకని తెచ్చాను. ఇంకా అక్కడ ఫ్యాన్లు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు అనిపించింది. ఇంకా అక్కడ చూసి వచ్చేసి ఈ షాప్లో తీసేసుకున్నాం అనమాట అన్నీ. ఇంకా సీలింగ్ లైట్స్ చెప్పాను కదా, రోప్ లైట్స్ ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాము. ఈ రోప్ లైట్ అయితే అండి తెస్తా ఉన్నాం పెడతా ఉన్నాం కానీ ఎంత తెచ్చినా సరిపోలేదు. ఎన్నిసార్లు తెచ్చాము. క్రాంప్టన్ కంపెనీవే కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ పడినాయండి. ఇక అవన్నీ తీసుకొని మా కారే లారీ టైప్ అయిపోయింది ఇవన్నీ ఎక్స్పోర్ట్కి. ఇంక ఇవన్నీ తీసేసుకొని వచ్చేసామన్నమాట. ఇంక అవన్నీ ఇంటీరియర్ అతనికి ఇచ్చేస్తే ఎలక్ట్రీషియన్ వచ్చి అవన్నీ పెట్టేశారు. ఇంక ఇవేవి పెట్టడం నేను అసలు చూడలేదండి, వాళ్ళు పెట్టేసిన తర్వాత అయిపోయింది అని ఫోన్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసుకునేదాన్ని. చాలా అంటే చాలా కాస్ట్ అవుతాయండి ఇవన్నీ, మన బడ్జెట్లో ఉండవు. ఇవన్నీ కొంటున్నప్పుడైతే మా హస్బెండ్ వామ్మో ఎంత అయిపోతుంది, వామ్మో ఎంత అయిపోతుంది అంటూనే ఉన్నారు. పైగా అన్ని బ్రాండెడ్ కంపెనీ అంటే ఇంక చూడండి ఎంత అవుతాయో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి విండోస్లో గ్రానైట్ అయితే వేయించాము. ఇది ఫస్ట్ మేము అనుకోలేదన్నమాట, కానీ అన్నీ మనం ఫ్లోర్స్ తిరుగుతూ ఉంటాం కదా, మాది 4th ఫ్లోర్, లిఫ్ట్ లేదు, ఎక్కి రావాలి. సో ప్రతి ఫ్లోర్లో ఆగుతూ వస్తుంటే అందరూ వేయించారు, మేమే వేయలేదు. సరే ఎంత చేయించాం కదా అది కూడా వేయించేద్దామని ఇంకా గ్రానైట్ అతన్ని పిలిచాము, అతను వేయించారనమాట. అది గ్రానైట్ కూడా వేయించేసాము. మనకి ఇంకా చెప్పాను కదా లాండ్రీ దగ్గర ఒక గ్రానైట్ అవసరం అవుతుంది, క్రాకరీ దగ్గర ఒక గ్రానైట్ అవసరం అవుతుంది, ఇంకా అవన్నీ కూడా వేసారు. చూసారు కదా టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ సెట్ అయిపోయింది, వైట్ కలర్ అనమాట. ఇంక ఇక్కడ గ్రానైట్ వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే ఇంకొక 2 డేస్లో హౌస్ వార్మింగ్ ఉంది. 2-3 డేస్లో వీళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇల్లు, అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారు అనమాట. గ్రానైట్ పెట్టేస్తున్నారు. ఆ రోజైతే ఎంత మంది ఉన్నారో అండి, సీలింగ్ లైట్స్, రోప్ లైట్స్, మన ఇంటీరియర్ వర్క్ చేసేవాళ్ళు అసలు ఒక 10-15 మంది తక్కువ లేరు ఆ రోజు ఇంట్లో అయితే. ఇదే నాకు తెలిసి ఎక్కువ పనిచేసిన రోజు, సండేను అనుకుంటా అండి. సండేనే ఇంత మంది వచ్చి చేస్తూ ఉన్నారు చూడండి. ఎందుకంటే ఇంకా మనకి 2 డేస్లో ఇల్లు ఖాళీ చేసేయాలి, క్లీనింగ్ చేయాలి, హౌస్ వార్మింగ్ చేయాలి, ఇవన్నీ పెండింగ్ పనులు ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. లైటింగ్ లేకుండా హౌస్ వార్మింగ్ ఎలా చేస్తాం చెప్పండి, ముందు లైట్స్ అనేది కంపల్సరీ కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ట్యాండమ్ బాస్కెట్స్ కూడా పెట్టేస్తున్నారు, పెట్టి ఫిట్ చేసి చూస్తున్నారు అనమాట సరిపోయినాయా లేవా అని. ఇదిగోండి మా ఫైనల్గా కలర్ కాంబినేషన్ అయితే ఇది కిచెన్లో. ఇంక ఇక్కడ మనకి టైల్స్ కూడా పెట్టేశారనమాట, విండోస్లో, బాల్కనీలో అన్నిట్లో. ఇంకా మనకి ఎక్కడ కావాలో అక్కడ గ్రానైట్ అయితే మొత్తం పెట్టేశారు. పాప రూమ్లో ఒకటి అవసరం ఉంది గ్రానైట్ ఇక్కడ, ఇంకా వద్దని చెప్పాను. కుషన్ ఏమన్నా వేస్తే ఎప్పుడన్నా కూర్చుంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పాను. సోఫా సెట్ ఆర్డర్ ఇచ్చేసాము, అప్పుడే మనం ఇంకా కుషన్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము అనమాట. ఈ వీడియో ఇంక ఇంతే. థ్యాంక్ యూ, బాయ్.